టర్కీ మొన్న పాకిస్తాన్‌కి సపోర్ట్ చేసింది. ఇండియా పాక్ టెన్షన్స్ నేపథ్యంలో. మనం టర్కీకి చాలా హెల్ప్ చేసాం. కోవిడ్ టైంలో వ్యాక్సిన్స్ ఇవ్వటం కానీ, దానికి భూకంపం వచ్చినప్పుడు ఎయిడ్ ఇవ్వటం గాని. అవేమీ ఆ థాంక్‌ఫుల్‌నెస్ అనేది ఏమీ లేకుండా, ఈ గొడవ వచ్చినప్పుడు వెంటనే పాకిస్తాన్‌కి సపోర్ట్ చేసింది. మిలిటరీ వైస్ సపోర్ట్ చేసింది. అదే విధంగా డ్రోన్స్‌ని పంపించింది. టర్కీ వాళ్ళు డ్రోన్స్ ఆపరేట్ చేసేవాళ్ళు, వాళ్ళ ఆర్మీ వాళ్ళు కూడా కొంతమంది దిగారు. వాళ్ళు కూడా చచ్చిపోయారని న్యూస్‌లో వచ్చింది. మనం చేసిన అటాక్స్‌లో. అయితే ఈ టైంకి హెల్ప్ గిల్పు కాదు. మొత్తానికి బాయి బాయి మతం అనేది వచ్చేసి బాయి బాయి అనుకున్నారు వీళ్ళు. సేమ్ మతం ఉండేసరికి అక్కడ కూడా ఇస్లామిక్ అనేది. అయితే మన ఎయిర్‌పోర్ట్స్‌లో టర్కీ కంపెనీ అనేది మన ఎయిర్‌పోర్ట్స్‌లో చాలా వాటిల్లో టర్కీ కంపెనీ అనేది గ్రౌండ్ సర్వీస్ ఇస్తా ఉంది. సెలిబీ అనే కంపెనీ. మన భారతదేశం ఆ సెలిబీ అనే కంపెనీని ఇప్పుడు నిషేధించింది. ఇట్ షుడ్ నాట్ వర్క్ ఇన్ ఎనీ ఆఫ్ ది ఎయిర్‌పోర్ట్స్ అని. ఇంకా న్యూస్‌లో సెలిబీ అనేది టర్కీ ప్రెసిడెంట్ ఎర్డోగన్ కూతురిది కంపెనీ అన్నారు. బట్ దేర్ ఇస్ నో కన్ఫర్మేషన్ యెట్. ఇంకా ఎక్కడ కన్ఫర్మేషన్ లేదు. ఇది వాళ్ళ కూతురిది, అల్లుడిది అని చెప్పి. అయితే ఇది టర్కీ బేస్ అయి ఉండటంతో అందులో వెరీ ఇంపార్టెంట్ ఎయిర్‌పోర్ట్స్ ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్ ఇట్లా చాలా ఇంపార్టెంట్ ఎయిర్‌పోర్ట్స్ లో ఇది గ్రౌండ్ సర్వీసెస్ అనేది ఇస్తా ఉంది. అదానీ అనేది మెయిన్ కంపెనీ అయితే అదానీ కూడా ఈ సెలిబీ కంపెనీ రిక్రూట్ చేస్తున్నారు గ్రౌండ్ సర్వీస్ ఇవ్వడానికి. వాటన్నిటిని ఆపేస్తూ, నిలిపివేస్తూ సెలిబీ కంపెనీ అనేది ఇక ఎక్కడా పని చేయకూడదు ఇండియాలో అని చెప్పారు. మురళీధర్ మోహోల్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సర్వీసెస్ ఈయన కూడా మాట్లాడుతూ నేషనల్ ఇంట్రెస్ట్ రీత్యా మేము ఈ సెలిబీ అనే కంపెనీ ఆపరేషన్స్ ని తీసేస్తున్నాము అని చెప్పారు. భారత్ అనేది ఆత్మనిర్భర్, మనంతటి మనం చేసుకోగలుగుతాము అని చెప్పారు. అయితే సెలిబీలో దగ్గర 10,000 ఇండివిజువల్స్ జాబ్ చేస్తున్నారు. ఈ సెలిబీని ఆఫ్ చేయడంతో వన్ మోర్ ఇండియన్ కంపెనీ ఆపరేషన్స్ అన్నింటినీ హ్యాండిల్ చేసే అవకాశం అయితే వస్తుంది. భారత్ అనేది ఈ సెలిబీ కంపెనీని ఆపేయటంతో ఇంకొక మెసేజ్ వరల్డ్ కి ఇచ్చినట్టు, మీరు టెర్రరిజం కి సపోర్ట్ చేస్తా, ఇండియాకి అపోజ్ చేస్తా ఏమన్నా చేశారంటే మేము మీకు హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. నో బిజినెస్, నో ట్రేడ్. క్లియర్ గా చెప్పారు మోడీ. టెర్రర్ అండ్ ట్రేడ్ కెనాట్ హ్యాపెన్ ఎట్ ఏ టైం. గుర్తుపెట్టుకోండి ప్రపంచమంతా.